వీడియోలో ఈ బ్లౌజ్ హ్యాండ్ కటింగ్ చూపించానండి. ఇప్పుడు బాడీ పార్ట్ చూపిస్తాను. అయితే ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసి చెస్ట్ లూజ్ ఎలా చూసుకోవాలనేది అందరికీ డౌటు. సో నేను బండ గుర్తులు చెప్తున్నాను. బ్లౌజ్ని ఇలాగా ఉక్స్ పెట్టిన తర్వాత కరెక్ట్గా ఫోల్డింగ్ దగ్గర నుంచి ఉక్స్ పట్టి వరకు ఎంత వచ్చింది చూడండి. 7 మీద 7 గీతలు. ఎందుకు ఇలా చెప్తున్నానంటే కొంతమందికి ఆర్మ్ లూజ్ తక్కువ ఉంటుంది, కొంతమందికి బాడీ ఎక్కువ ఉంటుంది. అయితే కొత్త వారైతే మొత్తం బ్లౌజులు సెట్ అవ్వట్లేదు అక్క కొంతమందికి చాలా బాగా సెట్ అవుతుంది అంటున్నారు. ఈ మెథడ్ ఫాలో అవ్వండి, ఎవరికైనా సెట్ అయిపోతుంది. ఇప్పుడు నేను క్లాత్ని ఆఫ్ ఫోల్డింగ్ చేశాను. ఫోల్డింగ్ అనేది నా వైపు ఉంది, కోరాస్ అనేవి ఆపోజిట్లో ఉన్నాయి. ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్టు ఇలా నీట్గా ఎల్స్కేల్ సహాయంతో మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుని కింద ఖర్చుల కోసం ఒక 1/2 ఇంచ్ కన్నా కొంచెం ఎక్కువే తీసుకున్నాను. ఎందుకంటే నేను తీసుకున్న బ్లౌజ్ వచ్చేసి బాగా పాత బ్లౌజ్ సింక్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు మనకి చెస్ట్ లూజ్ ఎంత వచ్చింది? 7 మీద 7 గీతలు. ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు తీసుకోండి. ఇలా 7 మీద 7 గీతలు, ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ హైట్ కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోవాలి. కింద ఖర్చులు ఎంత వదిలేసామో అంత వదిలేయండి మొత్తం కూడా. మీరు ఎంత హైట్ పెంచినా అంత వదిలేసుకుని షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం 1/2 ఇంచు ఇలా లైన్ వేసేసేయండి. ఇప్పుడు నెక్ డీప్ దగ్గర మనం కొంచెం దింపుకోవాలనుకుంటే ఇక్కడే దింపుకోవచ్చు, లేదు మాకు అవసరం లేదనుకుంటే దింపాల్సిన అవసరం లేదు. అంటే కొంతమందికి హైట్ పెంచమంటే నెక్ కూడా దింపమంటారనమాట, లేదంటే పైకి ఉన్నట్టు అనిపిస్తుంది అని చెప్తా ఉంటారు. ఇప్పుడు చెస్ట్ లూజ్ 4 వైపులా మార్కింగ్ వేసుకుని ఒక బాక్స్ లాగా రెడీ చేసేసుకున్నాను. ఇలా రెడీ చేసుకుంటాం వల్ల మనకి ఏంటంటే ఒక అవగాహన వస్తుంది అనమాట, దీంట్లోనే మనం కటింగ్ చేసుకోవాలని. ఈ సైజు వాళ్ళకి మనకి చిన్న సైజ్ ఏనండి, 34 అలా ఉంటుంది. ఫుల్ షోల్డర్ 5 ఇంచులు, నెక్ వీళ్ళకి బ్రాడ్గా కావాలి, అందుకని 2 మీద 2 గీతలు తీసుకుని కింద 3 ఇంచులు తీసుకున్నాను. ఫుల్ షోల్డర్ మాత్రం మార్చకూడదు. అంటే మనకి ఫుల్ షోల్డర్ అనేది మార్చకుండా చిన్న షోల్డర్ మాత్రమే చిన్నగా వస్తుంది అనమాట. ఇలా వీళ్ళకి స్టార్ షేప్ కావాలంట, అందుకు నేను స్టార్ షేప్ అయితే ఇచ్చాను. 5 ఇంచులు కదా, కింద కూడా మార్కింగ్ వేసుకుని ఇప్పుడు నేను 5.5 ఇంచులకి మార్కింగ్ వేస్తున్నానండి. చంక డౌన్ అనేది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. ఆర్మ్ లూజ్కి చెస్ట్ అనేది మ్యాచ్ అవ్వాలి, కాకపోతే కిందకైనా పైకైనా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. అంటే టైట్ అయింది అనుకోండి కిందకి దింపుకోవాలి, లూజ్ అయితే పైకి పెట్టుకోవాలి అలాగా. ఇప్పుడు మనం స్కేల్ తీసేసుకోండి, ఇలా కరువు స్కేల్ తీసుకుని ఇలా స్కేల్ తోటి నీట్గా ఇలాగా షేప్ అనేది ఇచ్చేసేయండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర ఎంతైతే ఖర్చు కావాలో అంత ఖర్చు వదిలేసుకుని ఈ కరువు లైన్ కింద నుంచి కొలుచుకోండి. ఇలాగా నాకు చూసారా టైట్ వచ్చింది, అంటే బాగా లూజ్ వచ్చేసింది. మన వైపుకి వచ్చిందంటే లూజ్ వచ్చినట్టు అనమాట. కొంచెం పైకి పెట్టుకుని షోల్డర్ దగ్గర కావాల్సిన ఖర్చు వదిలేసుకుని ఈ లైన్ కింద నుంచి కొలుచుకోండి, మనకు కరెక్ట్గా రావాలి. ఇప్పుడు ఆర్మ్ లూజ్ అనేది మనకి డాట్తో కలిపి 8 ఇంచులు వచ్చింది. సగానికి ఫోల్డ్ చేసుకుని అటు ఒక 1/2 ఇంచ్ ఇటు ఒక 1/2 ఇంచ్ హైట్ వచ్చేసి 3.5 3.5 ఇలా మార్కింగ్ అనేది వేసుకోండి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి ఎలాగైతే కట్ చేస్తున్నానో అలాగా ఇలా నీట్గా. ఈ షోల్డర్ దగ్గర కూడా అంతే, ఈ చంక దగ్గర కూడా అంతే, ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా అలాగా. ఈ సైడ్ దగ్గర కూడా అంతేనండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇలా చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి. ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా చేసేసుకోండి. సో ఇప్పుడు ఫైనల్గా అయితే మనకి రెడీ అయిపోయింది బ్యాక్ పార్ట్. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట. ఇలాగా క్రాస్ కటింగ్ కాబట్టి కోరాస్ మన వైపుకు ఉండాలి, అంటే ఫ్రంట్ హుక్స్ కదా, అందుకుని ఇలా క్రాస్గా వేసేసుకోండి. క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గా వేసేసుకోవాలి. వేసుకుని యాస్టీజ్గా మార్కింగ్ వేసుకోండి. ఫ్రంట్ మాత్రం నార్మల్ నెక్కేనండి, అంటే రౌండ్ నెక్కే. ఇలా వీడియోలో చూస్తున్నారు కదా, ఇలాగా మొత్తం కూడా బ్యాక్ పార్ట్ వైపుకి మన వైపుకి మార్కింగ్ వేసుకుని షోల్డర్ దగ్గర అదేవిధంగా చంక దగ్గర ఇలా మార్కింగ్ అనేది వేసేసుకోండి. అంతా కూడా ఇలాగ రౌండ్ అనేది. ఈ సైడ్ కూడా అంతే. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ దగ్గర ఎంతైతే ఖర్చు కావాలో అంత ఖర్చు వదిలేసుకోండి. ఇక చంక దగ్గర కూడా అంతే, ఇలా కర్వ్ అనేది తిప్పేసుకోవాలి. షోల్డర్ దగ్గర కావాల్సిన ఖర్చు వదిలేయండి. ఆ కర్వ్ లైన్ ఉంది కదా, ఆ లైన్ మనకి నెక్ దగ్గర ఒక లైన్ ఉంది కదా, షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఆ లైన్ కింద నుంచి కొలుచుకోవాలి. ఆ లైన్ కింద నుంచి అంటే ఆ లైన్ పక్క నుంచి అనమాట. చూపిస్తాను చూడండి ఎలా కొలుచుకోవాలో. అంతకంటే ముందు ఫ్రంట్ పార్ట్ చూపించేస్తాను. ఫ్రంట్ పార్ట్ ఉక్స్ పట్టి వైపు నుంచి పైన షోల్డర్ కుట్టు తెగించి కింద ఖర్చులతో కలిపి, పైన షోల్డర్ కుట్టు తెగించి కింద షేప్ బెల్ట్ ఖర్చులతో కలిపి చూసుకుంటే నాకు వచ్చేసి 11 ఇంచులు వచ్చింది. సో మార్కింగ్ వేసుకునేటప్పుడు కూడా పైన షోల్డర్ దగ్గర కావాల్సిన ఖర్చు వదిలేసుకుని 11 ఇంచులకి మార్కింగ్ వేసుకోండి. ఇలా ఒక లైన్ వేసేసుకోండి ఇలా స్ట్రెయిట్గా. ఇప్పుడు షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఆ లైన్ పక్క నుంచి కొలుచుకోండి. చూపిస్తాను చూడండి.
ఇలాగ పక్క నుంచి ఇలా కొచ్చుకుని దీనికన్నా ఒక 2 గీతలు పైకి మార్కింగ్ వేసుకోండి, ఎందుకంటే అక్కడ నెక్ రౌండ్ తీసుకుంటాం కదా అందుకుని. ఇలాగా ఇప్పుడు వచ్చేసి నెక్ డీప్ దగ్గర నుంచి పట్టుకుని కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకోండి. మన వైపు నుంచి 2 ఇంచులు తీసుకోండి, చిన్న సైజు కాబట్టి. డాట్కి మధ్యన గ్యాప్ 1 ఇంచ్ తీసుకోండి. ఇప్పుడు డాట్ హైట్ కింద షేప్ బెల్ట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోవాలి, లేదంటే డాట్ చిన్నగా అయిపోతుంది. ఇలా షేప్ ఇచ్చేయండి. నెక్ దగ్గర ఒక 1/2 ఇంచ్ వదిలేసి ఈ రెండింటి మధ్యలో మార్కింగ్, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ 3వ మార్కింగ్ వేసేసుకోండి. అంతే. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి. ఇలా మొత్తం కూడా నీట్గా ఇలా కటింగ్ చేసుకోవాలి. ఇటు సైడ్ కూడా అంతే, ఇక్కడ కూడా అంతే. ఇలాగా నెక్ రౌండ్ కూడా అంతే. నెక్ రౌండ్ కూడా బాగా తిప్పుకోండి. టక్స్ ఇచ్చేసేయండి ఎక్కడికక్కడ, కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది, లేదంటే కష్టం అయిపోతుంది. ఇక చిన్న ఇలా టక్స్ ఇచ్చేసేయండి. నెక్ కొంచెం ఎక్కువ ఉండి భుజాలు జారకుండా ఉండాలంటే అంతే పెట్టాలి ఫుల్ షోల్డరు. కానీ నెక్ బ్రాడ్ పెంచుకుంటాం కదా, మీరు షోల్డర్ అనేది చిన్నగా ఉంటుంది అనమాట. ఇప్పుడు షేప్ బెల్ట్ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోండి. ఇలా పెట్టుకుని షోల్డర్ దగ్గర కరెక్ట్గా పెట్టుకుని చంక దగ్గర కూడా ఒక 1/2 ఇంచ్ టేపును పైకి వదిలేస్తే నాకు 2.5 ఇంచులు వచ్చింది. అంటే సైడ్ జాయింట్ వైపుకి 2.5 ఇంచులు రావాలన్నమాట. నేను 1 మీటర్ తీసేసుకున్నానండి. క్లాత్ అనేది నాకు సరిపోతుంది అనమాట. 1 మీటరు సరిపోతుంది, 80 సెంటీమీటర్లు సరిపోతుంది. కానీ నాకు షేప్ బెల్ట్ కూడా ఎక్కువ అతుకులు పడకుండా ఉండటానికి 1 మీటర్ తీసుకున్నాను. ఇక్కడ కూర ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇప్పుడు స్ట్రేట్గా చూసుకోండి, ఒక లైన్ వేసుకుంటే మీకు స్ట్రేట్గా వచ్చేస్తుంది. ఇక్కడ ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని ఇలా లైన్ మార్కింగ్ వేసేసుకొని ఈ సైడ్ జాయింట్ వైపుకి 2.5, ఇక్కడ 10.5, ఈ ఉక్సు పట్టి వైపుకి 3 ఇంచులు, ఇక్కడ 2.5 ఇలా మార్కింగ్ వేసేసుకోండి. ఇలా నీట్గా ఇలా కట్ చేసుకుని ఇంకొక లేయర్ కూడా కట్ చేసుకోండి. తర్వాత వచ్చేసి ఇంకొక మార్కింగ్ అనేది వేసేసుకోండి. ఇటు సైడ్ కూడా అంతే. ఇక్కడ కూడా అంతే. ఇలాగా అంతేనండి. చూసారు కదా ఒరిజినల్ క్లాత్ మీద ఎలా కట్ చేయాలో నేను నెక్స్ట్ వీడియో చెప్తాను.